హలో అండి, అందరికీ నమస్తే. నేను ప్రణవ్ జయసూర్య. నేను తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న కొలనుపాక సోమేశ్వర ఆలయంలో ఉన్నాను. ఈ ఆలయం సుమారు 1000 సంవత్సరాల క్రితం పశ్చిమ చాళుక్యుల కాలంలో నిర్మించబడింది. ఈ ఆలయ ప్రాంతంలోనికి ఎంటర్ అవ్వగానే ఒక డిఫరెంట్ వరల్డ్లోకి ప్రవేశించినట్టు అనుభూతి చెందుతారు. విచిత్రమైన విగ్రహాల శిల్ప సౌందర్యాన్ని మీకు ఈ ప్రదేశం పరిచయం చేస్తుంది. అప్పటి వరకు జర్నీ చేసి అలసిపోయిన మీ మైండ్ రిలాక్స్ అవ్వటం మీకు తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకా ఏమేమి చూడబోతున్నామా అని ఒక యాంగ్జైటీనెస్ అనేది మీకు తెలియకుండానే మొదలవుతుంది. కుటుంబంలో అందరూ ఒకసారి అయినా చూడవలసిన చాళుక్య కాకతీయుల చరిత్రను తన ఒడిలో దాచి ఉంచిన వండర్ఫుల్ ప్లేస్. పదకొండవ శతాబ్దంలో కొల్లిపాకను రాజధానిగా చేసుకొని చాళుక్యుల వంశం పరిపాలన చేసింది. కాలక్రమేణా కొల్లిపాక కాస్త కొలనుపాకగా స్థిరపడింది. ఒకప్పుడు రాజులు ఈ ఆలయ నిర్వహణ కోసం భూమిని, బంగారాన్ని విరాళంగా ఇచ్చేవారు. ఇందులో చాళుక్య శిల్ప నైపుణ్యమే కాక కాకతీయుల కాలం నాటి కొన్ని నిర్మాణ మార్పులు కూడా కనిపిస్తాయి. ఈ ఆలయం ప్రధానంగా వీరశైవానికి ప్రధాన క్షేత్రం.
ప్రకారం ఈ ఆలయ గర్భగుడిలో ఉన్న సోమేశ్వర స్వయంభూలింగం నుండి రేణుకా సిద్ధేశ్వరుడు ఉద్భవించి వీరశైవాన్ని ప్రపంచానికి బోధించి మరలా ఆ లింగంలోనే ఐక్యమయ్యారని చరిత్ర చెబుతుంది. ఇక్కడ ఉన్న చండికాంబ అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి. నిత్యం ఎందరో సోదరీమణులు అమ్మవారిని దర్శించుకొని ముడుపులు కట్టి తమ కోరికలు నెరవేర్చమని మొక్కులు కడతారు. మరో ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడే ఉన్న మరో గర్భగుడిలో శివలింగంపై 1000 లింగాలు కనిపిస్తాయి. అందువలన ఈ దేవాలయానికి సహస్రలింగాల దేవాలయంగా పేరు ఉంది. ఈ సహస్రలింగాన్ని కాకతీయ రాజు గణపతి దేవుని చెల్లెలు మైలాంబ ప్రతిష్ఠించినట్లు చెబుతారు. కొలనపాక శివారు ప్రాంతంలో దశల వారీగా వివిధ కాలాల్లో జరిపిన తవ్వకాల్లో బయటపడిన శిలాశాసనాలు విగ్రహాలు ఆధారంగా ఇక్కడ చరిత్ర మనకు అవగతం అవుతుంది. ఆలయం ముందు భాగంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేసిన చాళుక్యుల కాకతీయుల కాలానికి చెందిన శిల్పకళా చిహ్నాలు, శిల్పాలు, పురాతన దేవీ దేవత విగ్రహాలు, రాతి శాసనాలు కనిపిస్తాయి. ఎందరో ఇతర దేశాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి ఈ ఆలయాన్ని సందర్శించి ముగ్ధులవుతారు. హలో మిత్రమా, వీడియో చూసి అలా వెళ్ళిపోతే ఎలా? సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇస్తావని నమ్మకం. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.